హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం ఎగ్తో ఎగ్ అచ్చు కర్రీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక సన్నగా తరుక్కోవాలి ఆనియన్. నేను 5 తీసుకున్నాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఎగ్స్ కూడా ఎక్కువే తీసుకున్నాను, దాంట్లో సరిపడా వేసుకుందాము. 5 వేసుకుందాం. ఆనియన్ మిర్చి కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం. ఇలా ఆనియన్ వేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఆనియన్ బాగా ఉడకనిద్దామండి. ఆనియన్ వేగేలోగా మనం ఒక 2 మంచి టమాటాలు తీసుకుందాం. ఇవి సన్నగా తరుక్కుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసిన టమాటోని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేద్దాం. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, మీరు తగినంత వేసుకోండి చూసుకొని. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేద్దాం. ఇది కూడా బాగా మంచిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి ఉడికిపోయింది కదా. నెక్స్ట్ మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక 1 నిమిషం ఉంచి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. హాఫ్ వేసాను. దీన్ని ఇప్పుడు మరి కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడకనిద్దాం. ఇలా దగ్గరికి వచ్చింది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇప్పుడు ఒక 5 ఎగ్స్ కొట్టుకుందాం. ఇలా ఎగ్స్ కొట్టినాక మనం కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, అలా దగ్గరికి వచ్చేసిందా. ఎగ్స్ కొట్టినాక మీరు కలుపుకోకుండా 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే ఇందులోండి అచ్చు కింద వస్తుంది. ఇలా మనం కావాల్సినప్పుడు ఏ మొక్క కావాలో ఆ మొక్క వేసుకోవచ్చు. అచ్చు కింద వచ్చిన అంతే అండి. మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, నేను వేసుకోవట్లేదు. అంతే, వెరీ సింపుల్ ఎగ్ అచ్చు కర్రీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.